సో చాలామంది ప్రెగ్నెన్సీ గురించి ప్లాన్ చేసుకున్నప్పుడు చాలాళ్ళు డిలే అవుతుంది, ట్రీట్మెంట్స్కి వెళ్ళాల్సి వచ్చినప్పుడు వన్స్ వాళ్ళు సమ్మర్ అనేసరికి ఆగిపోతారనమాట. ఐవీఎఫ్ ట్రీట్మెంట్స్కి వెళ్ళాలి అనుకుంటే సడన్లీ దే టేక్ బ్రేక్ ఆల్మోస్ట్ 4 months. సో 4 months బ్రేక్ అనేది ఇట్ ఈస్ వెరీ లాంగ్ అండ్ హ్యూజ్ పీరియడ్. సో ఎందుకు? హలో ఎవ్రీవన్, నేను మీ డాక్టర్ అశ్విని, ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ 49 రాజమండ్రి బ్రాంచ్. అంటే ఎవ్రీ మంత్ ఎగ్స్ అనేవి ఆడవారిలో కౌంట్ తగ్గుతూ ఉంటుంది. సో ఏజింగ్ అనేది మనం రివర్స్ చేయలేం. సో ఏజింగ్ చేంజెస్ అనేది డెఫినెట్గా జరగటం అనేది బాడీలో రొటీన్గా జరుగుతుంది. సో ఎగ్ కౌంట్ తగ్గటం తప్ప పెరగటం ఉండదు. సో ఏదైతే 4-5 months ఈ క్రూషియల్ పీరియడ్ని వీళ్ళు లూజ్ చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళ మైండ్లో ఉండేది ఏంటంటే సమ్మర్లో ట్రీట్మెంట్స్కి వెళ్తే సక్సెస్ రేటు ఉండదు, ఐవీఎఫ్ సక్సెస్. బట్ ఇట్ ఈజ్ అ మిత్ అన్నమాట. సో దీని గురించి మీరు పూర్తిగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము సమ్మర్లోకి, వింటర్కి, రెయినీ సీజన్ ఏ సీజన్లో అన్నా ల్యాబ్లో ఇప్పుడు ఒకటే టెంపరేచర్స్ అనేవి మెయింటైన్ అవుతాయి అన్నమాట. సో టెంపరేచర్స్ వచ్చేసరికి లామినార్ ఎయిర్ ఫ్లో ఛాంబర్స్లో ఎక్కడైతే మనం గ్యామీట్స్ని హ్యాండిల్ చేస్తామో, వెదర్ ఇట్ ఈస్ ఎగ్ ఆర్ స్పర్మ్, సో దాని 365 days ఒకటే టెంపరేచర్, ఒకటే pH అనేది మెయింటైన్ అవుతూ ఉంటుందన్నమాట. హ్యూమిడిటీ కూడా ఒకటే మెయింటైన్ అవుతుంది. ప్లస్ అట్ ద సేమ్ టైం ఏంటంటే ల్యాబ్లో మనం వాడే ఇంక్యుబేటర్స్ కూడా టెంపరేచర్స్ అవే మెయింటైన్ అవుతాయి. ఎక్కడైతే ఇక్సీ జరుగుతుందో కూడా టెంపరేచర్స్ అవే మెయింటైన్ అవుతాయి. అట్ ద సేమ్ టైం మనకి పవర్ కూడా 365 days వితౌట్ ఎనీ ప్రాబ్లం అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై అనేది ఉంటుంది. కాబట్టి దాని గురించి కూడా మీరు అపోహపడాల్సిన అవసరం లేదు. అండ్ అట్ ద సేమ్ టైం ఏంటంటే ఏవైతే మనకి ఎంబ్రియోస్ ఫామ్ అవుతావో అవి లిక్విడ్ నైట్రోజన్లో మనం స్టోర్ చేయడం జరుగుతుంది అన్నమాట. సో ఈ లిక్విడ్ నైట్రోజన్ అనేది దీనికి ఏ పవర్ సప్లైతో సంబంధం లేదు. ఇట్ ఆల్వేస్ మెయింటైన్స్ -196 degrees Celsius. సో దీనికి టెంపరేచర్ చేంజెస్ అనేవి ఏమీ ఉండవు. సో అవి ఒక సర్టెన్ క్యానిస్టర్స్లోనే పెడతాం. సో టెంపరేచర్ చేంజెస్ అనేవి వీటిలో జరగదు. సో ఎప్పుడు కాన్స్టెంట్గా ఉంటుంది. సో ఈ టైంలో మనకి ఐవీఎఫ్కి వెళ్ళటం వల్ల మనకి ఎగ్స్ క్వాలిటీ తగ్గుతాయి, స్పర్మ్ కౌంట్ తగ్గుతుంది, ఎంబ్రియోస్ తగ్గుతాయి అనేది ఒక అపోహ. ఎందుకంటే టెంపరేచర్స్ అనేవి ఆల్రెడీ ఫిక్స్డ్ ఉంటాయి 365 days ఎక్కడైతే ల్యాబ్లో. అట్ ద సేమ్ టైం ఏంటంటే మీ బాడీలో కూడా యువర్ బాడీ ఈజ్ డిజైన్డ్ సచ్ దట్ వెదర్ ఇట్ ఈస్ వింటర్ ఆర్ సమ్మర్ ఆర్ రెయినీ ఏ సీజన్లో అయినా రిప్రొడక్టివ్ కెపాసిటీ ఒకలాగే ఉంటుంది. బాడీలో మేజర్ చేంజెస్ అనేవి జరగవు. బట్ సమ్మర్లో మీరు డెఫినెట్గా ఆ సీజన్ తగ్గట్టుగా మీరు డైట్ అనేది డెఫినెట్గా ఫాలో అవ్వాలి. లైక్ ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవటం, హైడ్రేషన్ అనేది మీరు జాగ్రత్తగా మీ ఎక్స్ట్రాగా ఉండేటట్టుగా డీహైడ్రేషన్ వెళ్ళకుండా అనేవి డెఫినెట్గా మీరు జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఏదైతే క్రూషియల్ 4-5 months మీరు ట్రీట్మెంట్కి వెళ్ళకపోతే యు మే లూజ్ యువర్ ఎగ్స్ అనమాట. వన్స్ ఎగ్స్ తగ్గితే మనకి రిజల్ట్ కూడా తగ్గే అవకాశాలు ఉంటాయి. సో చాలామంది 5-6 years ప్రెగ్నెన్సీ గురించి ప్లాన్ చేసుకుని ట్రీట్మెంట్స్ ఇంకా న్యాచురల్గా ట్రై చేద్దాము, చిన్న చిన్న పద్ధతులతో వెళ్దాము, సక్సెస్ అవ్వట్లే అప్పుడు ఐవీఎఫ్కి వెళ్ళాలి అని అనుకునేసరికి సడన్లీ దే విల్ స్టాప్ అట్ mid-March అండ్ టిల్ July అనమాట. సో వాళ్ళు మేజర్ పీరియడ్ని ఏదైతే ఉన్నారో వాళ్ళు లూజ్ అవుతూ ఉంటారు. సో ఈ ఇంకా ఏమన్నా మీకు సీజనల్గా ఏమన్నా అపోహలు అంటే డెఫినెట్గా నన్ను రాజమండ్రి 49 బ్రాంచ్లో మీరు కన్సల్ట్ అవ్వచ్చండి. థ్యాంక్ యూ సో మచ్.